We are back with another PYQ session, SSC GD 2024, right? Let me tell you, 2024 GD, 22 of February 2024, 5 to 6 p.m. shift discuss చేస్తున్నాం, and we are discussing English section. You can watch this video in 1.5 speed to save your time. Now, ఇక్కడ మాత్రం మీకు అగైన్ యాజ్ ఐ టెల్ యూ, నేను ప్రతి వీడియోలో చెప్పినట్లు ఐ జస్ట్ సా దిస్, అండ్ దీంట్లో ఒక 3 to 4 పాయింట్స్ నిజంగానే ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చనే చూడండి. ఫస్ట్ క్వశ్చన్లో చూడండి, వాట్ ఇస్ దిస్? ఇక్కడ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఎక్స్క్లమేషన్ మార్క్, వాచ్ అవుట్ ఫర్ దట్ హోల్, ఆమెన్, ఏ, టుట్, హే. దీంట్లో ఏది వేస్తారు? అగైన్ ఇది నిజంగా మనకు ఎస్ఎస్సీలో ఎప్పుడన్నా వచ్చిందా? నో. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దీస్ ఆర్ అగైన్ 4 థింగ్స్ దట్ యూ కెన్ అప్డేట్ ఇన్ యువర్ నోట్స్. ఆమెన్ ఎప్పుడు చెప్తారు? దిస్ ఈజ్ యూ నో దిస్. ఏ ఇది కూడా ఎప్పుడు చెప్తారో తెలుసు. టుట్ ఇది మీకు తెలియాలి. దిస్ ఈజ్ వెన్ యూ ఫీల్ దట్ అవతలోడు మనకు అవతల వినేవాళ్ళు అంత రెస్పెక్ట్ డిజైర్ చేయరు, రైట్, డిజర్వ్ కారు, అండ్ మీరు ఇంకా నిరాశ నిస్పృహలతో మాట్లాడుతున్నప్పుడు టుట్ వాట్ ఈస్ దిస్ యార్ అని అంటారు లేదా? అలాంటప్పుడు ఈ టుట్ అనేది వాడతారు. బట్ ఎస్, హే అనేది ఒకటి ఉంది. హే అనేది ఒకరి అటెన్షన్ని గ్రాబ్ చేయడానికి మనం యూస్ చేసే ఎక్స్క్లమేటరీ మార్క్ ఇస్ హే. అప్పుడు ఇక్కడ చూడండి, వాచ్ అవుట్ ఫర్ దట్ హోల్ అని చెప్తున్నారు అని అంటే మీరు చూడమని చెప్తున్నారు. యూ వాంట్ దేర్ అటెన్షన్ టు బి గ్రాబ్డ్. అప్పుడు హే వస్తుంది. దిస్ ఇస్ ఇట్. ఈ 3 మీకు తెలిసి ఉండాలి. అందులో ఇది ఇంపార్టెంట్, కొత్తది కాబట్టి ఇది మీరు అప్డేట్ చేసుకున్నామా, ముందుకెళ్ళిపోయామా. బట్ ఇక్కడ మాత్రం హే అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, బికాజ్ ఇక్కడ ఒకరి అటెన్షన్ గ్రాప్ చేయడానికి, దీని మీద అటెన్షన్ గ్రాప్ చేయడానికి మీరు ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ వాడుతున్నారు. దట్ ఈస్ హే. అగైన్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా యువర్ బ్రదర్ డాష్ అన్ అపాలజీ టు మీ. ఎప్పుడన్నా కానీ అపాలజీ అనేది, మీ బ్రదర్ ఉన్నారు కదా, మీ బ్రదర్ నాకు ఒక అపాలజీ ఇవ్వాలి అని అంటే డ్రాప్ కాదు, ఏబేట్ కాదు, ఓన్సా, నో, ఇట్ ఈస్ ఓస్. బాకీ ఉన్నాడు అనేసి, ఒక అపాలజీ బాకీ ఉన్నాడు. యువర్ బ్రదర్ ఓస్ అన్ అపాలజీ టు మీ, రైట్? ఈ 3 కాదు అనేది తెలియాలి ఒకటి. రెండోది, అపాలజీ ఎప్పుడైనా కానీ ఓ చేస్తారు, ఇవ్వాలి మనం, రైట్? ఇవ్వడం అనేది ఓ. నౌ, ఎర్రర్ డిటెక్షన్. వీ బిలీవ్ దట్ విజిటింగ్ షిమ్లా ఈజ్ ద బెటర్ థెరపీ ఫర్ యూ. ఎప్పుడన్నా బెటర్ అనేది వచ్చింది అని అంటే దేన్ని కంపేర్ చేస్తున్నారు? కంపారిజన్లోనే బెటర్ వస్తుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, బెటర్ దేనికి? ఏమీ కంపేర్ చేయనప్పుడు ఇక్కడ ద ఉన్నప్పుడు దీన్ని తీసేసి బెస్ట్ రాసాను అంతే. యూ హ్యావ్ టు యూజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ బిఫోర్ ద, రైట్? ఆర్టికల్స్లో చదువుతాం ద బెస్ట్ థెరపీ ఫర్ యూ. ఆన్సర్ ఇస్ ఇక్కడ తప్పుంది. నౌ, ఎర్రర్. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ దీస్ బెలూన్స్ బిట్వీన్ ఆల్ ద క్యాండిడేట్స్. ఎప్పుడన్నా కానీ ఇద్దరు ఉన్నారు అని అంటే మనకు బిట్వీన్ వస్తుంది. ఇద్దరు కంటే ఎక్కువ, 3 ఆర్ మోర్ ఎక్కువ ఉన్నారు అని అంటే అప్పుడు అమాంగ్స్ట్ వస్తుంది. అమాంగ్ ఆర్ అమాంగ్స్ట్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడ రావాల్సింది అమాంగ్ ఆల్ ద క్యాండిడేట్స్. ఎక్కడ పోయింది బిట్వీన్? ఇక్కడ బిట్వీన్ ఉంది కాబట్టి ఇది సరిదిద్దాలి. ఇక్కడ అమాంగ్ రావాలి. అమాంగ్ ఆల్ ద క్యాండిడేట్స్. ఎందుకు సార్ ఇక్కడ ఇద్దరు కూడా ఉండొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఇద్దరు అని ఉంటే స్పెసిఫై చేస్తారు. ఇక్కడ బోత్ ద క్యాండిడేట్స్ అని వస్తుంది, ఆల్ రాదు. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ దీస్ బెలూన్స్ బిట్వీన్ బోత్ ది క్యాండిడేట్స్ రావాలి, ఆల్ ద క్యాండిడేట్స్ కాదు. బిట్వీన్ ఉంటే బోత్ వస్తుంది, అమాంగ్ ఉంటే ఆల్ వస్తుంది. ఇది క్లారిటీ. నో, మళ్ళీ గ్రామర్. ఐ రెడ్ ద డైరెక్షన్స్ బట్ ఐ స్టిల్ కాంట్ ఫిగర్డ్ అవుట్ హౌ ఇట్ వర్క్స్. ఎప్పుడన్నా కానీ మోడల్స్ షల్, షుడ్, క్యాన్, కుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా, రైట్? ఇవన్నిటికీ ఏమొస్తుంది? విల్, వుడ్, షల్, షుడ్. ఇవన్నిటికీ వాట్ ఇస్ దిస్? మోడల్స్ అంటాం. మోడల్స్ ఎప్పుడన్నా కానీ ప్లస్ V1 వస్తుంది, మోడల్ ప్లస్ V1. ఇక్కడ ఏముంది? ఈ V1 కాదు, V3 ఉంది. V2 ఆర్ V3 తప్పు. ఆన్సర్ ఇస్ ఫిగర్, FIGURE. కాంట్ ఫిగర్. ఆన్సర్ ఇస్ కాంట్ ఫిగర్ అవుట్. దిస్ ఇస్ ఇట్. ఇంకోటి, ఫిగరింగ్ అనేది ఉందనుకోండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు, ఆక్సిలరీ. ఫిగర్స్ అని ఉంది అని అంటే ఐ ఉంది కాబట్టి రాదు. నో ఇంప్రూవ్మెంట్, తప్పు. ఆన్సర్ ఇస్ ఫిగర్ అవుట్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఇంటర్ప్రిటేషన్. మనకు యాంటనిమ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ కావాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి ఈ కాంటెక్స్ట్లో? ద మిస్సింగ్ కాంటెక్స్ట్ కెన్ ఆఫన్ లీడ్ టు సెపరేట్ ఇంటర్ప్రిటేషన్స్ బై డిఫరెంట్ రీడర్స్ ఆర్ వ్యూవర్స్. ఒక ప్యాసేజ్ ఉంది, అందులో ఒక లైన్ మిస్సింగ్, కొద్ది కాంటెక్స్ట్ మిస్సింగ్. ఆ మిస్సింగ్ కాంటెక్స్ట్ని మనం ఎలాగైనా వర్ణించవచ్చు అని చెప్తున్నారు. వర్ణించవచ్చు అనేదానికి యాంటనిమ్, అనాలిసిస్ అయితే కాదు. వర్ణించవచ్చు అనేదానికి సినానిమ్ ఈజ్ ఇన్సైట్. వర్ణించవచ్చు అనేదానికి ఎక్స్ప్లెనేషన్ ఈజ్ సినానిమ్ దగ్గరికి రావచ్చు. బట్ వర్ణించడానికి మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్కి యాంటనిమ్ అడుగుతున్నారు. నాలెడ్జ్కి యాంటనిమ్ ఇగ్నోరెన్స్. అసలు that is what you have to have an in-depth practical knowledge of these words. If that is the case, only GD malla GD
Now you are trying for SSC. According to the finance minister, this will provide the digital economy a new dimension. Incorrectly spelled word. Provide correcte, according correcte, dimension కాదు ఎప్పుడైనా కానీ dimension ఇది కరెక్ట్, రైట్? ఎకానమీ కరెక్ట్, దట్స్ ఇట్. Now, no error in the sentence. Okay, error detection. The renowned chef, known for his divided into 3 parts. Identify the segment which contains spelling error. Spelling error. The renowned chef, known for his innovative culinary creations. Culinary. Answer is culinary. 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 ఎప్పుడైనా మీరు వాట్ ఇస్ దిస్ వంట వార్పు అట్లాంటి ప్రోగ్రాంలు చూస్తే దట్ యూ విల్ కమ్ టు నో కలినరీ అని అంటే కిచెన్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయనంటే దాన్నే కలినరీ అంటాం. సింగిల్ ఎల్, CUL. కాబట్టి తప్పెక్కడుంది ఇక్కడ. దిస్ టర్న్ అ డెఫ్ ఇయర్ టు, ఇది మన 250 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో మనకు ఉంది. టర్నింగ్ అ డెఫ్ ఇయర్ టు అని అంటే ఒక ఇయర్ని డెఫ్ చేయడం అనమాట. అంటే ఎవరైతే చెప్తున్నారో అది మనం వినకూడదు అని అనుకున్నప్పుడు వీ టర్న్ దిస్ ఇయర్ డెఫ్. We refuse to listen or consider, then we use this idiom. I turn a deaf ear to my friends, what is this, chatterings, right? I refuse to listen him. Antonym అడుగుతున్నారు. ఇన్వెస్ట్మెంట్కి అవుట్లైన్కి సంబంధం ఏమైనా ఉందా? ఇన్వెస్ట్మెంట్కి డైవెస్ట్మెంట్కి ఏమైనా ఉందా? నో. ఇన్వెస్ట్మెంట్కి ఎండోమెంట్కి గుడి. వాట్ ఇస్ దిస్? యాంటనిమ్ కదా. ఇది డిస్ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటుందా సెకండ్ది? ఈవెన్ ఐ డోంట్ నో. వెయిట్ ఎ మినిట్. గౌడీ ఈజ్ దట్ వన్ కాదు. అండ్ గౌడీ కానప్పుడు ఐ ఫీల్ ఎస్ డైవెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇంకా ఇన్ అండ్ డై అనేటివి మనకు కొద్దిగా రిలేటెడ్గా ఉంటుంది. ఈవెన్ ఐ యామ్ నాట్ అవేర్. ఇదైతే తప్పు. ఇది కూడా కాదు, ఇది కాదు, గుడి కాదు. ఎస్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, దట్ ఈస్ నాట్ దిస్. సో ఇక్కడ డైవెస్ట్మెంట్. ఎస్, ఐ ఫీల్ దిస్ డైవెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అయ్యింటే యాంటనిమ్ కరెక్ట్ అయ్యేది. డైవెస్ట్మెంట్ కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఇన్ డై. ఐ గో విత్ మై గట్స్. డైవెస్ట్మెంట్. నౌ ఈ రికార్డింగ్ అయిన తర్వాత నేను కూడా ఒకసారి చెక్ చేసుకుంటా. ఇట్ ఈస్ డైవెస్ట్మెంట్. ఎస్, 99.9%, 99.5%. అగైన్ 9% అంటే మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. నౌ ఇన్వెస్ట్మెంట్ ఈస్ డైవెస్ట్మెంట్, యాంటనిమ్. ఓకే. He always liked this mosque. It was gracious and the arrangement dash him. Dissatisfied? Liked అన్నప్పుడు dissatisfied ఎందుకు వస్తుంది? మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ అడిగినప్పుడు. లైక్డ్ అన్నప్పుడు ప్లీజ్డ్ అవ్వచ్చు. లైక్డ్ అన్నప్పుడు వాట్ ఇస్ దిస్? లైక్డ్ అన్నప్పుడు హ్యాపీ అవ్వచ్చు. లైక్డ్ అన్నప్పుడు బాదర్ అవ్వరు. నౌ ఇక్కడ అడిగింది ఏంటి? ద అరేంజ్మెంట్. సబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ రావాల్సింది వర్బ్ రావాలి అని అంటే హ్యాపీ అనేది వర్బా? నో, హ్యాపీ అనేది వర్బ్ కాదు, ఇట్ ఈస్ నౌన్. మనకు వర్బ్ ఈ రెండు కాదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది, అందులో ఇది కూడా నౌన్ అయింది, వర్బ్ కాదు అని అన్నప్పుడు ప్లీజ్డ్ అనేది పాజిటివ్ వర్డ్. ఎస్, ద అరేంజ్మెంట్ ప్లీజ్డ్ హిమ్. బై మియర్ నోయింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యూ కుడ్ ఏబుల్ టు డ్రా కంక్లూజన్ విత్ అ కరెక్ట్ ఆన్సర్. అప్రోప్రియేట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. డాష్ హిస్ ప్రీవియస్ స్టార్ట్అప్స్ హ్యావ్ ఫెయిల్డ్. ఇక్కడ హ్యావ్ అని ఉన్నప్పుడు ప్లూరల్ ఉన్నింటుంది. స్టార్ట్అప్స్ అన్నప్పుడు కూడా ప్లూరల్. లిటిల్ కాదు, క్వైటా కాదు, క్వైట్ ఈజ్ అడ్జెక్టివ్. వెరీ హిజ్ ప్రీవియస్ స్టార్ట్అప్స్ నో. ఆల్ హిజ్ ప్రీవియస్ స్టార్ట్అప్స్ ఎస్. ఆల్ హిజ్ ప్రీవియస్ స్టార్ట్అప్స్ హ్యావ్ ఫెయిల్డ్. కరెక్ట్. నెక్స్ట్, లావిష్ అనేదానికి సినానిమ్. లావిష్ అని అంటే రిచ్ ఉన్న వాళ్ళనే లావిష్ అంటాం. రిచ్ అనేదానికి కాదు. రిచ్ అనేదానికి ఇంకొక సినానిమ్ అఫ్లూయెంట్. రైట్, అఫ్లూయెంట్. మీరు కావాలంటే న్యూస్ కూడా చూస్తుండండి. అఫ్లూయెంట్ అనేది ఎవరికి వాడతారంటే రిచ్ పీపుల్కి వాడతారు. లావిష్ అని అంటే రిచ్గా ఉండే వాళ్ళు లావిష్గా అంటారు. రైట్. మోస్ట్ అప్రోప్రియేట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద ట్రయో ఆఫ్ ఉమెన్. ఇది ఎట్లుంది? ప్లూరల్ సబ్జెక్ట్. ట్రయో అంటే ముగ్గురు ఉమెన్ని ట్రయో ఆఫ్ ఉమెన్ అంటాం. అట్ ద టేబుల్ డాష్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎనార్మస్ ఫ్లక్స్ ఆఫ్ అమెరికన్ లైఫ్. హ్యాడ్. ఇక్కడ ప్లూరల్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వస్తుందా? రాదు. సింగులర్ వస్తుందా? రాదు. అయితే ఇది రావచ్చు, ఇది రావచ్చు. హ్యాడ్ బీయింగ్ వచ్చింది అని అంటే ఇక్కడ ఏదో ఒకటి V1+ing ఉండాలి. అది ఉందా? లేదు. రైట్. ఇక్కడ అంటే ఇంక్ ఫామ్ గురించి మాట్లాడట్లేదు. ఇంక్ ఫామ్ గురించి మాట్లాడినప్పుడు బీయింగ్ రాదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వీఆర్ లెఫ్ట్ అప్ విత్ వన్ ఓన్లీ ఆప్షన్. ద ట్రయో ఆఫ్ ఉమెన్ అట్ ద టేబుల్ వర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎనార్మస్ ఫ్లక్స్ ఆఫ్ అమెరికన్ లైఫ్. పర్ఫెక్ట్. అగైన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చూసి మనము ఆన్సర్ తీసుకురాగలిగాం. ఇట్ ఈస్ సింపుల్. అగైన్ నౌ ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్. సిమిలర్ ఇన్ మెనీ వేస్. ఈ రోజే 250 ఇడియమ్స్లో మనం డిస్కస్ చేసాము బర్డ్స్ ఆఫ్ అ ఫెదర్. ఈ రోజే పొద్దునే
If you could able to relate with this, yes, you are the one who are in the correct track. Similar in many ways అయితే birds of a feather. Now, chimpanzees, again comprehension, awaken at dawn and their day is spent dash in the trees and on the ground. రెండిటి గురించి, ఇది ట్రీస్ ఆన్ ద గ్రౌండ్, రెండిటి గురించి చెప్పినప్పుడు ఐదర్ కాదు, నైదర్ కాదు, ఆల్ కాదు. ఇప్పుడే చెప్పా, రెండిటి గురించి వచ్చినప్పుడు బోత్ అనేది వస్తుంది. సో బోత్, awaken at dawn and their day is spent both in the trees and on the ground. After a lengthy midday rest, late afternoon is usually the most intensive feeding dash. మోస్ట్ ఇంటెన్సివ్ ఫీడింగ్ ఎరానా? ఎరా కాదు, లాస్ట్ వీడియోలో చూసాం. పీరియడ్ అవ్వచ్చు. మూమెంట్ ఇక్కడ ఏమన్నా ఎస్ అంటున్నారా? నో. గ్రూప్ గురించి చెప్పట్ల, ఆన్సర్ ఇస్ పీరియడ్. టైం గురించి చెప్తున్నారు కాబట్టి పీరియడ్. ఫీడింగ్ పీరియడ్, రైట్. లెంతీ మిడ్ డే రెస్ట్ తర్వాత లేట్ ఆఫ్టర్నూన్ అనేది యూజువల్లీ ఇంటెన్సివ్ ఫీడింగ్ పీరియడ్ అనమాట. ఇన్ ద ట్రీస్ వేర్ మోస్ట్ ఫీడింగ్ టేక్స్ ప్లేస్, chimps use their hands and feet to move dash. To move over, again phrasal verbs, to move off, to move along, to move about. Answer is to move about. సింపుల్ పాయింట్ అండి. మూవ్ అబౌట్ అనంటే, మూవ్ అబౌట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇంక ఇప్పటి నుంచి గుర్తుండాలి మీకు. మూవ్ అబౌట్ అనంటే మూవింగ్ ఆర్ వ్యాండరింగ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ప్లేస్ టు ప్లేస్ తిరుగుతూ ఉన్నారు, మూవ్ అవుతున్నారు అనంటే దానికి అర్థం మూవ్ అబౌట్ అని. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మూవ్ అబౌట్ అంటున్నారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నారు, మారుతున్నారు అని చెప్పడానికి. ఇక్కడ కూడా అంతే, చింప్స్ యూజ్ దేర్ హ్యాండ్స్ అండ్ ఫీట్ టు మూవ్ అబౌట్. అక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వడానికి యూజ్ దేర్ హ్యాండ్స్ అండ్ ఫీట్. హ్యాండ్స్ అండ్ ఫీటే కదా ముందుకెళ్ళేకి, పరిగెత్తేకి, ప్లేస్ టు ప్లేస్ మూవ్ అయ్యేకి. దట్స్ వాట్. దే ఆల్సో లీప్ అండ్ స్వింగ్ బై దేర్ ఆర్మ్స్ skillfully from branch to branch. Movement over any significant distance usually takes dash on ground. Movement over any significant distance usually takes dash on ground. Usually takes part, takes place, takes part, takes over, takes place on ground, takes place on ground. ఇది మీరు మామూలుగా వాట్ ఇస్ మాట్లాడుతున్నప్పుడు కూడా దిస్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అని అంటామా లేదా? టేక్స్ ప్లేస్ అంటే ఆ ప్లేస్లో అది జరుగుతుంది అనేసి. టేక్స్ ప్లేస్ ఎక్కడ? ఆన్ ద గ్రౌండ్. Now, chimpanzees more often move about on all fours, dash forward on the knuckles. ఓకే, ఆఫన్ మూవ్ అబౌట్, మళ్ళీ మూవ్ అబౌట్ వచ్చింది చూడండి ఇక్కడ. ఒరని అసలు ఏం అసలు వీడు ఒట్ట హైలైట్ అసలు. ఇక్కడ మూవ్ అబౌట్ ఇచ్చి ఇక్కడ మూవ్ అబౌట్ గురించి అడుగుతున్నాడు. ఆన్సర్ ఉంది ఇక్కడ, మళ్ళీ అదే అడుగుతున్నాడు. జీడీ ఏం చేయలేం. ఓకే, చింపాంజీస్ మోర్ ఆఫన్ మూవ్ అబౌట్ ఆన్ ఆల్ ఫోర్స్, డాష్ ఫార్వర్డ్ ఆన్ ద నకల్స్. ఫార్వర్డ్ ఏమవుతారు? ర్యాగింగ్ అవరు, లీన్ అవుతారు, ముందుకి వంగడం. ఫార్వర్డ్ లీనింగ్ ఫార్వర్డ్ ఆన్ ద నకల్స్. మేకింగ్ స్టాలింగ్ కాదు. మేకింగ్ అంటే తెలుసు మీకు. స్టాలింగ్ అని అంటే ఏదన్నా స్టాప్ అయిపోవడం బికాస్ ఆఫ్ ఓవర్ రప్చర్. ఒక ఇంజిన్ ఓవర్గా తిరిగినందుకు స్టాప్ అయిపోవడం, లేదా ఎక్కువ బరువు ఉన్నందుకు స్టాప్ అయిపోవడం, ఇలా ఏదైనా. స్టాలింగ్ అని అంటే స్టాప్ అయిపోవడం. స్టాప్ అవడం గురించి కాదు. ఆన్సర్ ఈజ్ లీనింగ్ ఫార్వర్డ్, ముందుకు వంగడం, ఆన్ ద నకల్స్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్.